ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. అంటే మీకు ఇప్పుడు దగ్గర ఈ కురుపులో అయినాయి అన్నారు కదా, ఎన్నేళ్ళు ఉండబట్టి? 1 year అవుతుంది. అంతేనా? ఫస్ట్ చీమగడ్డలాగా అయినాయా? ఏం కాలేదు, దూకుతా ఆయింట్మెంట్ పెడతాను, అట్లాంటిది ఏం లేదు. బెడ్ ఇప్పుడు పదన ఉండదు నీకు? ఏం లేదు, దూకుతాడు చూసుకోండి, రోజు చూడే కదా. 2-3 సార్లు. మరి ఎందుకు పదన లేదు, ఎందుకు దుక్కుతున్నావు? అంటే పదన ఉన్నట్టే కదా దుక్కుతున్నావు అంటే. అంటే మలాములా ఉంటుందని. మలాం కాదు, అది చీమగడ్డలే తయారైపోయి పగిలిపోయి భగీంద్రం తయారైంది. భగీంద్రం అంటే ఏంటంటే మలద్వారం నుండి బయటకు పైపు లాగా కనెక్షన్ వస్తుంది, విన్నావా? అది మందులతోటి గోళీలతోటి తగ్గదు. అది దానికి నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. నీ గోళీలు వాడితే ఏంటంటే కొంచెం నొప్పి తగ్గుతుంది, చీమగారుడు తగ్గుతుంది, అవస్థ తగ్గుతుంది. కానీ నువ్వు ఎప్పటికైనా చూసుకొని ఆలోచన చేసి మీ ఇంట్లోతో కూర్చొని విచారం చేయి. నీ కొడుకులో బిడ్డలతోటి విచారం చేస్తే దాని ప్రకారం మనం ఆపరేషన్ చేసుకుంటే నీకు ప్రాబ్లం పూర్తిగా పోతుంది. నీకు కూర్చుని కూడా కష్టమయ్యే పరిస్థితి. మరి ఇప్పుడే ప్రాబ్లం అవుతుంది అంటున్నావు, ఇంకా చూడనే పడుతుంది. సంవత్సరం నుండి బాధపడుతున్నాను పడుతుంది, కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఎవరికైనా డాక్టర్కి చూపించినావా? లేదా ఆర్ఎంపీల కాళ్ళకి చూపించినావా? అట్లనా? సరే, జనరల్ డాక్టర్ వచ్చినావు, ఇట్లా స్పెషలిస్ట్ డాక్టర్ గారికి ఎప్పుడు రాలేదు. తెలిసింది కనుక వచ్చినావు. అది ఇప్పుడైతే నేను గోళీలు రాసిస్తున్నాయి, వేసుకో. మళ్ళీ 10 రోజులకు మీ వాళ్ళని విచారం చేసుకొని నీ భార్యనో కొడుకునో బిడ్డనో వాళ్ళని పట్టుకొని రాడానికి వస్తే వాళ్ళతో నేను మాట్లాడతాను, సరేనా? నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఈ హాస్పిటల్ విజిట్ కావడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న బయట హాస్పిటల్లో కూడా నేను చాలా తిరిగాను, నాకు ఎక్కడ నయం కాలేదు. మన హాస్పిటల్ ఫైల్స్ సార్ హాస్పిటల్ సురేష్ సార్ హాస్పిటల్కి రావడం వల్ల నాకు ఫస్ట్ సారి టాబ్లెట్స్తోని ప్లస్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయింట్మెంట్ కానీ టానికుల ద్వారా కానీ నేను ఏదైతే 2-3 months నుంచి ఇబ్బంది పడ్డానో అదంతా నాకు ఫస్ట్ ట్రీట్మెంట్తోనే ఎలాంటి ఆపరేషన్ లేకుండా నాకు దాదాపు ఒక 60% 80% దాకా క్యూర్ అయిపోయింది. నేను యాక్చువల్గా ఆపరేషన్ అవుతుందని అనుకున్నాను, కానీ నాకు అలాంటి ప్రాబ్లం లేకుండా సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా ఆయింట్మెంట్ ద్వారా టాబ్లెట్ల ద్వారా కానీ నాకు మంచిగా క్యూర్ అయింది. సార్ కూడా మంచిగా విజిటింగ్ చేసిండు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఎలా ఉంటాడో అలాగనే సార్ కూడా మంచిగా విజిటింగ్ చేయడం జరిగింది. నన్ను మంచిగా చెకప్ చేసి నాకు 100%గా ట్రీట్మెంట్ అనేది 100% ఇచ్చిండు. ఎలాంటి ప్రాబ్లం, నేను ఎంత ప్రాబ్లం పడ్డానో ఆ ప్రాబ్లం అనేది నాలో లేకుండా నాకు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ ద్వారా నేను హ్యాపీగా ఇప్పుడు కూడా ఉన్నా. ఇంకోసారి కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ ఇచ్చే ట్రీట్మెంట్ కోసమే, హ్యాపీనెస్ కోసమే నేను ఇక్కడికి ఈరోజు కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు ఇంత హ్యాపీనెస్ రాలేదు. ఎందుకంటే నేను కూర్చోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఇక్కడికి రావడం ద్వారా ఒక్కసారి ట్రీట్మెంట్తోనే నేను అంత హ్యాపీగా ఉన్నా. అంటే సార్ ట్రీట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన కూడా పెట్టుకోకుండా మన ఫైల్స్ హాస్పిటల్ సుభాష్ నగర్లో ఉన్న ఈ కరీంనగర్ హాస్పిటల్కి అందరు విజిట్ కావాలని, మళ్ళీ సురేష్ సార్ లాంటి డాక్టరు నేను ఫస్ట్ టైం చూడడం. ఎవరైనా ఉంటే మీరు ఎవరున్నా కూడా, నేను కూడా ఒక ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా నా వీడియోని అర్థం చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్తో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ హాస్పిటల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పైల్స్ డే November 20 రోజున జరుపుకుంటాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈరోజు మన ప్రపంచంలో ఎస్పెషల్లీ మన ఇండియాలో తీసుకుంటే ఒక 50 సంవత్సరాల వచ్చేంత వరకు తీసుకుంటే మన పాపులేషన్లో 50% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ పైల్స్ అండ్ రిలేటెడ్ డిసీజెస్. వాటి గురించి మన ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, అలాగే పైల్స్ అనేది మనకు వ్యాధి కాదు. మనకి ఎలా అంటే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన ఎక్సర్సైజ్ కానీ, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, దీని ద్వారా ఏర్పడే ఒక డిస్కంఫర్ట్ మాత్రమే. దానిని మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే, అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి,
వాటర్ ఎక్కువగా తాగడం కానివ్వండి, ఎక్కువగా కూరగాయలు పీచు పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం కానివ్వండి, నాన్ వెజ్ అవాయిడ్ చేయడం కానివ్వండి, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడము, అలాగే మనము ఇతరత్ర అలవాట్ల ద్వారా పైల్స్ను రాకుండా చేయవచ్చు, నివారించవచ్చును. ఇటువంటి నాలెడ్జ్ను ప్రజలకు తీసుకెళ్లాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన కరీంనగర్లో పైల్స్ అండ్ మోర్ క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వివిధ రకాల వ్యాధులతో ఉన్నవారికి వారికి నివారణోపాయాలు చెప్పడము, తగు చికిత్స ఇవ్వడము, అలాగే మున్ముందు పైల్స్ అండ్ ఫిస్టులా ఫిషర్ కానీ రాకుండా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. నేను డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్, డైరెక్టర్ పైల్స్ అండ్ మోర్ క్లినిక్. ఈ కేవలం ఒకరోజు మాత్రమే ఈ పైల్స్ అండ్ మోర్ క్లినిక్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి.